మొట్టమొదటిసారిగా గ్రంథాలయాల్లోకి వెళ్ళే అలవాటు మహిబాద్లోనే స్టార్ట్ అయింది. నేను ఇక్కడే హై స్కూల్ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో నేను మహిబాద్ నుంచి ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆర్ట్స్. కొంచెం మహిబాద్ అనేది నా జీవితంలో ఒక సువర్ణమైన అధ్యయనంగా మిగిలిపోతుంది. నా ఎదురుగా ఉన్న సాధుల శ్రీనివాస్ గారు వేదిక మీదకి వస్తే నేను సంతోషపడతాను. వారు మా కాలేజీ ప్రెసిడెంట్ వారు. అలాగే గణపురం అంజయ్య గారు, బొట్టు ఉపేందర్ గారు, నవాబ్ అన్న, ఇక్కడ వేదిక మీద ఉన్న వెంకట నరసన్న, అలాగే విజయ్ నాకు క్రికెట్ బ్యాచ్ పెట్టు, క్లాస్ పెట్టు, క్రికెట్ బ్యాచ్ పెట్టు. కొంచెం మహిబాద్ తోటి రామాలయం ఎదురుగా మనకి గాంధీ పార్క్ ఎదురుగా చిన్న రూమ్లో గ్రంథాలయం ఉండేది. రోజు సాయంత్రం ఉపేందర్ గారు, బొడ్డుపల్లి ఉపేందర్ గారు మా మిత్రుడు, వారు కూడా వేదిక మీద పిలుస్తున్నాను. సినిమా మీరు వస్తే మాకు గౌరవంగా ఉంటుంది. అంటే వీళ్ళందరూ పుస్తకాలు చదివే అలవాటు గొప్ప చైతన్యం. ఎందుకంటే ఇది మహిబాద్కున్న విశిష్టత ఏంటంటే ఇది ట్రైన్ ట్రాక్లో ఉన్న సిటీ మొత్తం టోటల్గా మనకు కనిపించే పాత వరంగల్ జిల్లాలో. కాబట్టి పుస్తకాల పరంపర అద్భుతంగా ఉండేది. కాబట్టి ఆ మహిబాద్ జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర చైర్మన్గా జిల్లా వైపు నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా కూడా నేను దాన్ని ప్రపోజల్ని ఆచరణ రూపం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. చేతులకి నమస్కరిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి ఆర్జించే క్రమంలో పుస్తకాలు ఉపయోగపడతాయి. ఆ పుస్తకాలను ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో చదువు ఉపయోగపడుతుంది. ఆ చదువులకు ఈరోజు పాత వరంగల్ జిల్లాలో మన అక్క సీతక్క ఒక నిదర్శనంగా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ PhD, చాలామంది తెలియదు, సీతక్కగానే మనం పిలుస్తూ ఉంటాం, కానీ వారు డాక్టర్ సీతక్క ఒక PhD అయిపోయిన తర్వాత మరొక PhDలో ఉన్నారు. అట్లాగే LLB కూడా కంప్లీట్ చేశారు, LLM కంప్లీట్ చేశారు. చాలా కష్టపడి రాజకీయాల్లో ఉంటే చదువుకు దూరం అవుతారు, రాజకీయాల్లో ఉంటే చదువు కొన్ని అవకాశం టైం మనకు దొరకదని దానికి అట్లాంటి సైలెన్స్ని బ్రేక్ చేసిన గొప్ప వ్యక్తి వారు. అనుకో సీతక్క ఇప్పుడే కాదు రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే అవకాశం. మనకన్నా ఇంకా పేదరికమైన జిల్లా ములుగు ప్రాంతం, అక్కడి నుంచి అత్యచ్చలుగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంగా ఉండి మాలాంటి వాళ్ళందరికీ కూడా ప్రగతిశీల భావాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె ఒక దిక్సూచిగా, ఒక ధ్రువతారలాగా మాకు కనిపిస్తూ ఉన్నది. ప్రపంచ నాగరికతలో భారతదేశానికి ఉన్న విశిష్టత ఒక అద్భుతమైన గ్రంథాలయాలని కలిగి ఉండం. ఒక తక్షశిల, ఒక నలంద, ఒక విక్రమ్శిల, ఒక ఉదాంతపురి, ఒక విజయపురి, అట్లాగే ఒక నాగార్జునకొండ, ఒక వరంగల్లు, ఒక కొరవి ప్రాంతం, ఇదంతా కూడా భారత నాగరికతలో పుస్తకాలకు సంబంధించిన ఒక అంశం. మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే కొరవి ప్రాంతం ఏదైతుందో ఇది ఒకప్పుడు ముదిగొండ చాళుక్యులు పరిపాలించిన ప్రాంతం. అక్కడ వచ్చిన మొట్టమొదటి శాసనం ఏదైతుందో అది తెలుగు భాషలోనే తొలి గద్య శాసనం, నిరావద్యుని కాలంలో వచ్చిన తొలి శాసనం. తెలుగు భాషలో తొలి లిఖిత శాసనంగా ఉండే ప్రాంతం కొరవి ప్రాంతం. ఆ లిఖిత ప్రాంతాన్ని ఎవరైతే సొంతం చేసుకున్నారో మహబూబాద్ జిల్లాగా ఆ జిల్లా గ్రంథాలయ సంస్థకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఒద్దిరాజు సోదరులు కానీ, భాషరథి సోదరులు కానీ తెలుగు భాష ఔన్నత్యాన్ని సుస్థిరం చేసే క్రమంలో మహబూబాద్ జిల్లా ఆ రోజు నిరంకుశ పరిపాలనకి, రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా ఒక దిబాటుకి ఇది ఒక నిదర్శనంగా కనిపించింది. అట్లాగే ప్రగతిశీల ఉద్యమాలు నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది విద్యార్థి నాయకుల్ని మహబూబాద్ గ్రంథాలయం తయారు చేసింది. తప్పనిసరిగా పెద్దలు వేం నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గరికి నేను ఎప్పుడు పోయినా వారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే రియాజ్ భాయ్ మా మహబూబాద్లో ఎప్పుడు లైబ్రరీస్ ఇస్తున్నామని. అప్పుడు నేను వారిని అడిగే నా సమాధానం ఏంటంటే సార్ మీరు ఎప్పుడైతే జిల్లా చైర్మన్ ఇస్తారో అప్పుడే మేము స్టార్ట్ చేస్తామని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు జిల్లా చైర్మన్ వచ్చారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టుగా ఇప్పుడు మహబూబాద్కు లైబ్రరీలు అవసరం ఉన్నది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళో మేము గ్రంథాలయాలు పెడతామనే వాగ్దానం చేసి వచ్చారు. చాలా కాలం తర్వాత మా ఊళ్ళో అంతకుముందు ఏం వాగ్దానాలు చేశారో మీకు తెలుసు, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ సలహాదారులుగా ఉన్న వేం నరేంద్ర రెడ్డి గారి నేతృత్వంలో ఒక జ్ఞాన తెలంగాణ నిర్మించే ప్రక్రియ మనం తీసుకున్నాం. వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ నాలెడ్జ్ తెలంగాణ విచ్ కెన్ గివ్ ద రేస్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్. Once upon a time, a great philosopher says, Jerry Jefferson, unless the people are aware, the concept of democracy will not be successful one. అంటే దేశంలో జనం చైతన్యం కాకుంటే ప్రజాస్వామ్య ప్రక్రియ సక్సెస్ కాదు. ఆ జన చైతన్యం కోసం గ్రంథాలయాలు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా
మహబూబాబాద్ జిల్లాలో వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం మేమందరం గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన అంశాల మీద సంపూర్ణ పరిజ్ఞానం ఉన్న పెద్దలు వేం నరేంద్ర రెడ్డి గారి సారథ్యంలో మహబూబాబాద్ జిల్లాని జ్ఞాన జిల్లాగా మార్చే క్రమంలో మా వంతు కృషి చేస్తామని, ఈ వేదిక వెనుక వైపు కూడా మొట్టమొదటిసారిగా అనేక మంది విజ్ఞానం పిలిచారు. చాలా సంతోషం ఏంటంటే నేను అనేక జిల్లా లైబ్రరీ ఓతుకి వెళ్ళాను ప్రమాణ స్వీకారం, కానీ బాగా చదువుకున్న వాళ్ళని, బాగా జ్ఞానం ఉన్న వాళ్ళని ఈరోజు ఈ వేదిక మీద పిలిచి గౌరవించుకోవడం అనే సంస్కృతి మొట్టమొదటిసారిగా మహిబాల్లో ఉంది.